ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 26 అనమాట. మీనా టూ నాడీ ఆస్ట్రాలజీలో 40 ప్రిన్సిపల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది 26th ప్రిన్సిపల్. ఇప్పటిదాకా అన్ని వీడియోస్ ఏవైతే మీనా టూ నాడీ గురించి ఫండమెంటల్స్, ప్రిన్సిపల్స్, ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ ఇవన్నీ కూడా ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాలో లర్న్ మీనా టూ నాడీ అనే ప్లేలిస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. దానిలో అన్నీ ఉన్నాయి. మీరు ఈజీగా 1 by 1 యాక్సెస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి ఇవన్నీ చదివితే మీకు ఈజీగా ఒక బర్త్ చార్ట్ ఎలా తీసుకోవాలి, ప్లానటరీ స్ట్రెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హౌస్ అనాలిసిస్ ఎలా చేయాలి, దశలో ఆ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది ఎలా పట్టుకోవాలి, ఇంపార్టెంట్ని ఈవెంట్స్ కోసం ఆ దశాభుక్తుల్ని ఎలా మీరు చూడగానే ఎలా అండర్లైన్ చేసేయగలుగుతారు ఫాస్ట్గా అనే దానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఒకసారి దానికోసం వెళ్ళే ప్రయత్నం చేయండి. అండ్ ఈ ప్రిన్సిపల్లో ఏం చెప్తున్నారనంటే 26th ప్రిన్సిపల్లో ఎప్పుడైతే ప్లానెట్స్ 4-5 ప్లానెట్స్ ఉంటాయో అప్పుడు ఒక ప్లానెట్ స్ట్రెంగ్త్ ఎప్పుడు బలంగా లీడ్ చేస్తూ ఉంటుందో దాన్ని చూసి ఎలా ఫలితం చెప్పాలి అనే దాని గురించి అనమాట. గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటే ప్రిడిక్షన్ చెప్పడం కోసం అనమాట. ఎందుకంటే ఒక గ్రహం ఉంటే మీరు ఇదిగో పలానా గ్రహం ఉంది, దాని స్టార్లాడ్ ఇక్కడ ఉన్నాడని చెప్పి సునాయాసంగా చెప్పేస్తారు. ఎప్పుడైతే 4-5 గ్రహాలు వస్తాయో అది ఇస్తుందా, ఇది ఇస్తుందా, ఏది ఇస్తుంది అనే కన్ఫ్యూజన్ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళని ఎలా మనం ఆర్డరింగ్ చేయాలి, ఎలా కనిపెట్టాలి, ఏ దిశాభుక్తి ఎగ్జాక్ట్గా మనకి కరెక్ట్గా డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది అనేది చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ అనమాట. బుక్లో ఇచ్చింది కాకుండా మనం వేరే తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ చార్ట్లో ఆ ఫార్ములాని అప్లై చేసి ప్రిన్సిపల్ నెంబర్ 26 ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసి ఎలా మనం చెప్పచ్చు అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఆల్రెడీ అనాలిసిస్ రాశాను, అది కూడా చూపిస్తాను. మీరు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. రాహుదశ బుధభుక్తిలో వివాహమైనట్టు మనకి ఇచ్చారు. సో రాహుదశలో బుధభుక్తిలో అసలు వివాహం అయ్యేదానికి అవకాశం ఉందా, ఒకటి అసలు బర్త్ చార్ట్ ఎలా ఉంది, వివాహ యోగం బాగుందా, అసలు మిగిలిన ప్లానెట్స్ అన్నీ ఎలా పొజిట్ అయ్యాయో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లగ్నము మార్స్ స్టార్లో పడింది, కుజ నక్షత్రంలో పడింది. కుజుడు వక్రించి గురు నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి దాన్ని వెనక నక్షత్రమైన రాహు నక్షత్రం తీసుకోండి. రాహు ఎక్కడున్నాడు? 8లో ఉంటూ శుక్రుడి యొక్క ఇంట్లో ఉంటూ శుక్రుడితో పాటే కలిసి ఉంటూ ఉన్నాడు. సో ఆ రాహువుని మళ్ళీ కుజుడు ఆస్పెక్ట్ చేయడం వల్ల సప్తమాధిపతి యొక్క దృష్టి ఆ రాహు మీద పడడం వల్ల ఆయనకు విశేషమైన దిగ్బలం వచ్చింది. ఆయన మళ్ళీ లగ్నాధిపతితో విశేషంగా ఉంటే ఆ రాశి మొత్తంలో అనేకమైన గ్రహాలు ఉన్నాయి. చూడండి, చతుర్గ్రహ కూటమి అంటారు. 4 గ్రహాలు అన్నమాట. శుక్రుడు, చంద్రుడు, రాహువు, తర్వాత రవి, అన్నీ కూడా చంద్ర నక్షత్రం మీదే ఉన్నాయి. చంద్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు. చంద్రుడు ఎగ్జాల్ట్ అయినా శుక్రుడే లీడ్ చేస్తాడు. ఎందుకంటే శుక్రుడు స్టార్ లార్డ్ అక్కడే ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఆ రాశిలో పవర్ఫుల్. 8th లార్డ్ ఇన్ ద 8th హౌస్. అప్పుడు ఏంటిది, దాని స్టార్ లార్డ్ కూడా అక్కడే ఉన్నప్పుడు బలమైన ఆయుర్దాయ యోగాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి జాతకుడు పూర్ణాయుర్దాయాన్ని కలిగి ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో లగ్న నక్షత్రాధిపతి అయిన మార్స్ యొక్క స్టార్ లార్డ్ని మనం పరిశీలిస్తే రాహు అనమాట. వేరే రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ అంటే దాన్ని అంతా వీనస్ లీడ్ చేస్తున్నాడు కాబట్టి లగ్నాధిపతి స్వయంగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి లగ్నము చాలా బలంగా ఉంది. 8th హౌస్ రావచ్చు, లగ్నాధిపతి అష్టమాధిపతి అవుతాడు కాబట్టి వీనస్ లగ్నానికి 8th వచ్చినంత మాత్రాన మనం 8th దుస్థానం అయిపోయింది అనుకునేదానికి లేదు. ఖచ్చితంగా జాతకుడు ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ సాధించగలం. ఒక వేషం నుంచి ఇంకో వేషం వేసి మెప్పించగలిగే శక్తి ఉంటుందన్నమాట. ఎలా అయినా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వగలిగే శక్తి, పాజిటివిటీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాతకుడు సాధించగలుగుతాడు అనేది మనం నిర్ధారించుకోవచ్చు. తర్వాత లగ్నాధిపతిన శుక్రుడు, ఆల్రెడీ శుక్రుడిని అనలైజ్ చేసాం. శుక్ర ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్ 10th లార్డ్ స్టార్లో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అనమాట, బలంగా ఉన్నాడు. సో చంద్రుడిని లగ్నానికి యోగకారకుడుగా కూడా తీసుకున్నారు మీరు గమనించినట్టయితే. సో కాబట్టి కేంద్రాధిపతులు ఈ లగ్నానికి విశేషం అనమాట. సో కాబట్టి కేంద్రాధిపతితో కలిశాడు, డెఫినెట్లీ అక్కడ గుడ్ అనమాట. ఎందుకంటే డెఫినెట్లీ స్వక్షేత్రగతుడు అవడం అనేది చాలా అడ్వాంటేజ్ అవుతూ ఉంది. మనం లగ్నాన్ని అనలైజ్ చేసాం. సప్తమాన్ని అనలైజ్ చేయండి. సప్తమాన్ని అనలైజ్ చేస్తే సప్తమాధిపతి యొక్క నక్షత్రాధిపతి రాహు అవుతాడు, ప్రీవియస్ స్టార్ కాబట్టి. సో రాహు అగైన్ వెల్ ప్లేస్డ్ విత్ ద వీనస్ ఇన్ ద ఓన్ హౌస్ ఆఫ్ ద వీనస్. లగ్నం బాగుంది, లగ్న నక్షత్రం బాగుంది, సప్తమాధిపతి బాగున్నాడు. ఇప్పుడు మనం అనలైజ్ చేయాల్సింది సప్తమ భావంలో ఉన్న ఆక్యుపెంట్. ఇప్పుడు మనం అనలైజ్ చేయాల్సింది సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్. ఎందుకంటే కళత్రకారకుడు శుక్రుడు వచ్చేసాడు, సప్తమాధిపతిని కుజుడు వచ్చేసాడు, వాళ్ళు బాగానే ఉన్నారని అర్థమైపోయింది.
తర్వాత కళత్రకారకుడు సప్తమంలో ఉన్న గ్రహం కళత్రకారకుడు యొక్క నక్షత్రంలోనే ఉంది మళ్ళీ విశేషంగా. సో మళ్ళీ శుక్రుడే వచ్చేసాడు అనమాట. శుక్రుడు మళ్ళీ ఆల్రెడీ కదా శుక్రుడు నక్షత్రగతుడు ఉన్నాడు. చూసారా, అన్ని గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు శుక్రుడు ఎలా లీడ్ చేస్తున్నాడు, చార్ట్ మొత్తాన్ని శుక్రుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, వన్ సింగిల్ ప్లానెట్ లీడింగ్ ద చార్ట్ అనమాట. వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఇచ్చిన దశాభుక్తులకి వివాహం అయ్యేదానికి అవకాశం ఉందా లేదా ఈ జాతకురాలకి వెరిఫై చేద్దాం. రాహు దశ బుధభుక్తిలో వివాహం అయిందని చెప్తున్నారు. సో రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ చంద్ర ఈజ్ ఆస్పెక్టెడ్ బై 7th లార్డ్ ఆఫ్ మార్స్. కాబట్టి రాహువు ద్వితీయ సప్తమాధిపతి చేత రాహు యొక్క నక్షత్రాధిపతి చంద్రుడు చూడడం వల్ల, చంద్రుడు కూడా ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల, అందులోనూ లగ్నాధిపతితో కలిసి ఉండడం వల్ల, లగ్నాధిపతి డీల్ చేయడం వల్ల వివాహం ఇచ్చేదానికి రాహు దశ రెడీగానే ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమైపోయింది. తర్వాత 11వ స్థానాధిపతి యొక్క రవితో పాటు కూడా రాహు కలిసి ఉన్నాడు. సో కాబట్టి రవి రాహులు కలిసి ఉన్నా అక్కడ దోషం అనేది శుక్రుడు హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి ఆ దోషం అనేది బయటికి రాదు. ఆ రాశిలో వాళ్ళు సైలెంట్గా ఉండాల్సిందే, శుక్రుడు ఎలా చెప్తే అలా వెళ్ళాల్సిందే. ఎందుకంటే లగ్నాధిపతి స్వయంగా తన ఇంటిని తను పాడు చేసుకోడు కదా, కాబట్టి ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఏ నెగిటివిటీ రాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అబ్జల్యూట్లీ ఆల్ రైట్ అనమాట. సో ఇంకా వేరే సందర్భం వేరే దశ వచ్చినప్పుడు మనం చూడాల్సిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి రాహు యొక్క స్టార్ లార్డ్ అయిన మూను ఎగ్జాల్ట్ అవ్వడము, శుక్రుడు లీడ్ చేయడము ఇవన్నీ బాగున్నాయి కాబట్టి బాగానే ఉంది. నెక్స్ట్ బుధభుక్తి. బుధుడు సప్తమంలో ఉన్నాడు, యోగకారకుడు. కానీ స్టార్ లార్డ్ని పరిశీలించాలి. స్టార్ లార్డ్ మళ్ళీ శుక్రుడే. శుక్రుడు ఇన్ ద స్టార్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ మూను, మళ్ళీ శుక్రుడు స్వక్షేత్రంలో ఓన్ హౌస్లో ఉన్నాడు. సో కాబట్టి ఆల్ ఆఫ్ ఏ సడన్ వివాహం ఇచ్చేదానికి అవకాశం ఉండేదానికి ఉందన్నమాట. సో కాబట్టి వివాహాన్ని 2, 7, 11 స్థానాలకి శుక్రుడు కనెక్ట్ అయ్యాడు, రవితో పాటు కనెక్ట్ అయ్యాడు. ద్వితీయాధిపతి కుజుడి చేత చూడబడ్డాడు. తర్వాత 11వ స్థానాధిపతి 2, 7, 11 అన్నీ వచ్చేసాయి అనమాట. శుక్రుడు కుజుడు చూడడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల 2, 7, 11 మనకి దశానాథుడికి భుక్తినాథుడికి బలంగానే ఉంది. అయితే నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఏంటంటే ప్రతి దశాభుక్తి వచ్చినప్పుడు కూడా ఈ 2, 7, 11 వస్తుంది కదా, మళ్ళీ వివాహం అవుతుందా అని అలా ఆలోచించకండి. ఇక్కడ ఏంటంటే వివాహ యోగం బాగున్నప్పుడు మళ్ళీ వివాహం అవ్వడం అనేది ఏమి ఉండదన్నమాట. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా మళ్ళీ ఇంకో వివాహం జరిగేది. సో సప్తమంలో బుధుడు ఉన్నాడు, డ్యూయల్ ప్లానెట్ ఉన్నాడు, ఇట్టా ఏం స్టార్ లార్డ్ని ఫాలో అవ్వండి. స్టార్ లార్డ్ వెల్ పాజిట్ అయి ఉంటే అంతా సవ్యంగా సాఫీగా ఉంటుంది. అది ప్రాబ్లంగా ఉంటేనే ఈ విధంగా మళ్ళీ బ్రేక్ అవ్వడాలు, మళ్ళీ అవ్వడాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటాయన్నమాట. తర్వాత ఇంకా మిగిలిన కొన్ని రూల్స్ని మనం ఓపెన్గా డిస్కస్ చేయలేము. అట్లాంటి రూల్స్ని కూడా మనం డిస్కస్ చేయడానికి ఆలోచిద్దాము. ఏదైనా ఆర్టికల్స్ రాసి వాటి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఈ పిఎస్ఏ రూల్ ఏదైతే ఉందో మనకి గ్రూప్ ఆఫ్ ప్లానెట్ ఉన్నప్పుడు ఎవరు బలంగా ఉన్నారు, వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, దాని స్టార్ లార్డ్ పొజిషన్ ఎగ్జాల్ట్ అయ్యాడా, మంచి పొజిషన్లో ఉన్నాడా. ఎప్పుడైతే ప్లానెట్ యొక్క స్టార్ లార్డ్ ఎగ్జాల్ట్ అవుతూ, ఇప్పుడు ఒక చార్ట్ ఇచ్చారు, సింహ లగ్నానికి రవి ఎగ్జాల్ట్ అయ్యాడు, స్టార్ లార్డ్ శుక్రుడు మళ్ళీ ఎగ్జాల్ట్ అయ్యాడు, ద నేటివ్ ఈజ్ అ ప్రామినెంట్ పర్సన్ అని చెప్పారు. బాగుంది. కానీ మరి అక్కడ శుక్రుడు అష్టమంలో పడిపోయాడుగా, అలా తీసుకోలేదే. ఎందుకనంటే అక్కడ ఎగ్జాల్టేషన్ని కన్సిడర్ చేశారు. పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్కి ఎగ్జాల్టేషన్ ఉన్నప్పుడు పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ని కన్సిడర్ చేయలేదు. అలానే ఇంకో చార్ట్ ఇచ్చారు, మీనలగ్నం లగ్న నక్షత్రాధిపతిని శని అష్టమంలో ఉన్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు, అంతే ద నేటివ్ ఈజ్ ఏ రిచ్ అండ్ ప్రామినెంట్ పర్సన్ అని చెప్పేశారు. అంటే అక్కడ అంతే డైరెక్ట్గా ఆ ప్లానెట్నే తీసేసుకున్నారన్నమాట. అలా కొన్ని సందర్భాల్లో ఎగ్జాల్టేషన్ అయినప్పుడు ఎక్సెప్షన్ దొరుకుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అదేంది అలా తీసుకున్నారు అని అనుకోమాకండి. ఓకే, ఎక్సెప్షన్ ఉంటుంది. ప్లానెట్ ఎగ్జాల్ట్ అయినప్పుడు ఓన్ హౌస్లో ఉన్నప్పుడు బలమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. అవి కనుక ఆ లగ్నాధిపతి యోగకారకుడు అయితే బాగుంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. స్వక్షేత్రం అయితే బాగుంటుందా బాగోదా? డెఫినెట్లీ బాగుంటుంది అనమాట. వేరే భుక్తులు వచ్చినప్పుడు, ఇప్పుడు రాహులో రవిలో రాహు ఇలాంటివి వచ్చినప్పుడు కొంత డిఫరెంట్గా ఉంటాయేమో, అవి వచ్చినప్పుడు మనం అనలైజ్ చేసుకొని అర్థం చేసుకోవాలన్నమాట. ఎనీవే చార్ట్ అయితే మనకి బాగానే ఉంది. అండ్ రెండో చార్ట్లో చూసినప్పుడు కూడా ఏమైనా ఛాలెంజెస్ ఫర్ ద హెల్త్ ఉందా ఇలాంటివన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఏంటంటే యోగకారకుడు అయిన వాడు సప్తమంలో ఉండి లగ్నాన్ని చూడడం వల్ల విశేషం, దాని స్టార్ లార్డ్ స్వక్షేత్రగతుడయి లగ్నలాడ్ అవ్వడం అనేది ఇంకో విశేషం అవుతుంది. కాబట్టి ఈ ఈవెంట్ పాజిటివ్గా ప్లేస్ అవ్వడానికి కారణమైంది. మీకు అనాలిసిస్ కూడా చూపించాను, డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. హోప్ మీకు దీనిలో డౌట్ ఏం లేదనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇదే కాదు వేరే చార్ట్ల మీద కూడా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నాకు ఇలాంటి చార్టే మీరు చెప్పినట్టు రూల్స్ నాకు ఈ చార్ట్లో మ్యాచ్ అవుతున్నాయని అనుకుంటే ఆ బర్త్ డీటెయిల్స్ అనాలిసిస్ కూడా రాయండి, మాట్లాడదాము. అండ్ మీ హ్యాపీనెస్ని లైక్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో పిఎస్ఏ రూల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. షార్ట్లీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.